తెలంగాణ మాజీ కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సారు కళ్ళనీళ్లు పెట్టుకుంటుండు. చల్లటి ఏసీ కార్ల కడుపుల సల్ల గదలకుంట తిరిగే మాజీ కరెంటు మంత్రి సారుకు కంటతడి పెట్టుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది, ఎందుకు అంతగానం ఏడుస్తున్నాడో మనమన్నా ఊకోబెట్టి ఆయనకు వచ్చిన బాధ ఏందో అరుచుకుందాం పారి. అగో చూసిర్రా, కడుపులకెళ్ళి ఎంతగానం బాధ దన్నుకొస్తే కండ్లకెళ్ళి నీళ్లు అంతగానం వస్తాయి చెప్పుండ్రి. కళ్ళతోని పాటు ముక్కు కూడా తువ్వాలతోని దూడుచుకొని మరీ బాధపడుతుండంటే ఏ పాలకునికి ఏ పగోనికి కూడా రాని కష్టము జగదీష్ అన్నకు వచ్చిందా అంటే ఏమో ఆయన్నే అడుగుదాము. జగదీష్ రెడ్డి సారు ఎందుకు ఏడుస్తుర్రో చెప్పుర్రి ముందుగాల. నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఎండి రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. అయ్యో, ఏడిచి ఏడిచి మాట్లాడుతుంటే మాట కూడా బొంగురు పోతుంది. మంచిగా పంటలు పండించిన భూములకు మలి సర్కారు నీళ్ళు ఇవ్వకుండా ఎండబెడుతున్నదట. ఎండిపోయిన పొలాలు చూడంగానే జగదీష్ రెడ్డి సారు గుండెలు అవిసిపోయి ఇట్లా కండ్లకెళ్ళి ముక్కులకెళ్ళి గారెతట్టు దుఃఖం వచ్చిందట. శోకం పెట్టుడు ఒకటే తక్కువ అనుకోరాదుండ్రి, ఇంకేమన్నా చెప్తారా సారు? వద్దనదాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది. మీరు వద్దనేదాకా రైతులకు నీళ్లే అందిస్తే ఎందుకు సారు మీ కార్ పార్టీ సర్కారును బొందబెట్టి రైతులు కాంగ్రెస్ సర్కారును అధికారంలోకి తెచ్చిర్రు? మీ ఏలుబడిలో కూడా ఇట్లనే అన్నదాతలకు అవస్థలు పడ్డరు, ఇప్పుడు పడుతుర్రు. అప్పట్లో మీరు బతిలాడినట్టే చేయి పార్టీ వాళ్ళు కూడా బతిలాడినరు. అప్పట్లో మీరు వాళ్ళను దేకలేదు, ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు దేక్తలేరు. మీకు ఉన్న పంతాలతోని అన్నదాతలను ఆగంజేయబడితిరి. ఎవల పాలనున్నా ఏం సక్కదనం లేదు. మీ ఏలుబడే అప్పట్లో మంచిగా ఉంటే ఇప్పుడు మీరు ఇట్లా కళ్ళ నీళ్ళు పెట్టుకునేదాకా రాకపోవు కదా అంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు.